బొంగోలు నగరంలోని వెంకటేశ్వర నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ భవ్య రొమటాలజీ అండ్ అథరైటిస్ క్లినిక్ ను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మెపల్లి సీతారామయ్యతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మీడియాతో మాట్లాడుతూ ఎంతో సుదీర్ఘ అనుభవం కలిగిన చింతల భవ్య ఒంగోలులో రొమటాలజీ క్లినిక్ ఏర్పాటు చేయడం పట్ల అభినందించారు. రొమటాలజీ సమస్యతో అనేక మంది బాధపడుతూ ఉంటారని, ఈ వైద్యం కోసం హైదరాబాద్ వంటి ప్రాంతాలకు ఎక్కువగా వెళుతుంటారని తెలిపారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలంటూ ఆకాంక్షించారు. పీడీసీసీ చైర్మన్ డాక్టర్ కమ్మెపల్లి సీతారామయ్య మాట్లాడుతూ డాక్టర్ భవ్య ఢిల్లీలో చదువుకుని హైదరాబాద్లోని యశోద హాస్పిటల్లో వైద్య సేవలు అందించి సొంత జిల్లా ఒంగోలులో క్లినిక్ ఏర్పాటు చేయడం పట్ల అభినందించారు. ప్రకాశం జిల్లాలో ఎక్కువగా రొమటాలజీ కేసులు ఉంటున్నాయని, చికిత్స కోసం విజయవాడ, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్తున్నారని తెలిపారు. ఇక నుండి జిల్లా ప్రజలకు రొమటాలజీ సేవలు అందనుండటం పట్ల అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శ్రవణ్, ప్రముఖ వైద్యులు విజయ రాఘవరావు, ఐఎంఏ కార్యదర్శి జాలాది మణిబాబు, కమ్మవారి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ, టీడీపీ నగరాధ్యక్షులు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నట్టున్నారుగా మేడం ఇటు తిరగరా, మేడం గారు ఇటు తిరగండి కొద్దిగా కొద్దిగా. ఓకే అన్న చూడరా సార్, అమ్మా చూడాలి అన్న.
పండి 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 కొత్త బిల్డింగ్ సార్ న్యూ బిల్డింగ్ అందరికీ నమస్కారాలు. ఈరోజు కర్నూలు రోడ్లో శ్రీ భావ్య రోమటాలజీ అండ్ ఆర్థరైటిస్ క్లినిక్ని ఇక్కడ ఓపెన్ చేసుకోవడం జరిగింది. దానికి మన సీతారామ గారు, అదేవిధంగా మా రామకృష్ణ గారు పెద్దలంతా కూడా చాలామంది కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. చాలా సంతోషం. ఎందుకంటే ఈ ఆర్థరైటిస్ది కిమ్స్లో ఒక అతనే డాక్టర్గా ఉన్నారు తప్పితే సపరేట్ క్లినిక్ అనేది ఒంగోలులో లేదు. అలాంటిది మన భవ్య గారు అక్కడ హైదరాబాద్లో యశోదాలో వర్క్ చేసి యశోదా నుంచి ఒంగోలులో ఈరోజు మన ప్రాంతంలో మన జనాల కోసం ఈరోజు ప్రత్యేకించి ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేశారు. చాలా సంతోషం. వాళ్ళ హస్బెండ్ కూడా షుగర్ డాక్టర్, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఇద్దరు కూడా ఒక మంచి హాస్పిటల్ని ఇక్కడ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం. మనం ఇప్పుడు చిన్న ప్రాబ్లం వస్తే, ఆర్థరైటిస్ ప్రాబ్లం వస్తే, కీళ్ళ నొప్పులు కానీ ఏదైనా వచ్చినప్పుడు మనం విజయవాడ పరిగెత్తడం, హైదరాబాద్ పరిగెత్తడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేది. ఈరోజు మనం అందుబాటులో ఉంటాం. అందులో అందరికీ సుపరిచితులైన భావ్య గారు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఈరోజు ఇక్కడ పెట్టుకోవడం చాలా సంతోషం. తప్పకుండా కూడా ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి వాళ్ళు ఏదైతే ఉద్దేశంతో పెట్టారో తప్పకుండా సక్సెస్ అవ్వాలి. అందరిలో ఎన్నో హాస్పిటల్స్ ఉన్నా కూడా ఈరోజు ఆర్థరైటిస్ ఉండే ఇబ్బందులు ఈరోజు ఎక్కువ మందికి ఉన్నాయి మన జిల్లాలో. కాబట్టి మంచి పేరు కూడా తెచ్చుకోవాలని చెప్పి డాక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా మంచి సర్వీస్ చేయండి, మంచి పేరు వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఇది భవిష్యత్తులో కూడా బాగా జరగాలి. మా పూర్తి సహకారం ఎప్పుడు ఉంటుంది. ప్రభుత్వం తరఫున ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మేము చూడటానికి కానీ మాకు ఏది తెలియపరిచినా కూడా మేము మీకు ఎప్పుడు ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఇద్దరికి బోత్ మా డాక్టర్స్ ఇద్దరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. శ్రీ భవ్య రోమటాలజీ అండ్ ఆర్థరైటిస్ క్లినిక్ స్టార్ట్ చేస్తున్నారు డాక్టర్ భవ్య గారు. మేడం గారు ఢిల్లీలో చదువుకొని ఇక్కడ హైదరాబాద్ యశోదాలో వర్క్ చేసి సొంత ఊరైనటువంటి ఒంగోలులో ఈరోజు ఆ క్లినిక్ స్టార్ట్ చేయడం, అది మన ఒంగోలు ఎమ్మెల్యే గారు అయినటువంటి దామచర్ల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతుంది. అట్లానే మనకి ప్రకాశం జిల్లాలో ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువ. అంటే ఈ రోమటాలజీకి సంబంధించిన పేషెంట్స్ చాలామంది ఎక్కువగా హైదరాబాదు, విజయవాడ ఇటువంటి పరిసర ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతూ ఉంది. సో అవన్నీ వాళ్ళకి ఆ ఖర్చు కూడా తగ్గుతుంది. ఇక్కడే సొంతంగా మేడం గారు సొంత ఊరు, ఇక్కడ ప్రజలకి సేవ చేయాలన్న ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం, అలాగే మేడం గారు ఈ క్లినిక్ బాగా జరగాలని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. రుమటాలజిస్ట్ ముఖ్యంగా మేము పిలిచిన వెంటనే సార్ పర్మిషన్ ఇచ్చి అకేషన్ని గ్రేస్ చేసినందుకు ఎమ్మెల్యే సార్కి, సీతారామయ్య సార్కి, ఇంకా పెద్దలందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. నేను సార్ చెప్పినట్టుగా, సీతారామయ్య సార్ చెప్పినట్టుగా ఢిల్లీలో చేశానండి. తర్వాత హైదరాబాద్లో 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాను యశోద హాస్పిటల్లో. నేను గమనించిన విషయం ఏంటంటే అక్కడ మన ప్రకాశం జిల్లా నుంచి కానీ ఒంగోలు నుంచి కానీ చాలామంది అక్కడి వరకు ఓపీకి వచ్చేవారు. అక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి, ఎవరికి ఇది అర్థం కాక చివరి వరకు ఇక్కడ తెలియకుండా ట్రీట్మెంట్ తీసుకొని అది కాంప్లికేట్ అయిన తర్వాత అక్కడికి వచ్చేవారనమాట. సో కాంప్లికేట్ అయిన తర్వాత ఏంటంటే మనం చేసేది కూడా మన పేషెంట్కి ఉపయోగంగా ఉండేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో అందువల్ల అదే ఇక్కడ అందుబాటులో ఉంటే పేషెంట్ ఎర్లీ స్టేజ్లోనే ఇక్కడికి వస్తే ట్రీట్మెంట్ అనేది సక్సెస్ఫుల్గా ఇచ్చి అంత చివరి స్టేజ్ వరకు వెళ్లకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ఉద్దేశం అండి.
ఇంకొకటి ఏంటంటే మనం కీళ్ళవాతం అనగానే ఓన్లీ జాయింట్ నొప్పులు అంతవరకే ఆలోచిస్తాం, కానీ ఇది యాక్చువల్గా మన లోపల ఉన్న అవయవాల మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే మన హార్ట్ కానీ లైక్ లంగ్స్ కానీ కిడ్నీస్లో కానీ, కొంతమందికి ప్రెగ్నెన్సీస్లో అబార్షన్స్ అవ్వడం కానీ, పిల్లలు పుట్టడంలో కాంప్లికేషన్స్ రావడం కానీ, ఇవన్నీ కూడా తెలియకుండా ఈ ఆర్థరైటిస్ ఆటో ఇమ్యూన్ వ్యాధు లక్షణాలు అవుతూ ఉంటాయి. కాకపోతే ఇవి నిర్ధారణ అవ్వడం అనేది లేట్ అవుతుంది. సో అలా కాకుండా ఎర్లీ దశలో నిర్ధారణ చేసుకుంటే, ఒకసారి ఈ రుమటాలజిస్ట్ కన్సల్టేషన్ అట్లా తీసుకుంటే వాళ్ళకి లేట్ స్టేజ్కి వెళ్లకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు మనం. అది మెయిన్ ఉపయోగం అండి. ప్లస్ అంత దూరం వెళ్లకుండా నేను రోజు అవైలబుల్గా ఉంటాను కాబట్టి వాళ్ళు సర్వీసెస్ ఉపయోగించుకోవచ్చు. మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను అందరికీ, మీడియా వారికి, సార్కి, సీతారామయ్య సార్కి, అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఫర్ గ్రేసింగ్ దిస్ అకేషన్. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.